ఏలూరు జిల్లా ముసునూరులో రైతులకు రాయితీపై విత్తనాలు పంపిణీ చేశారు మంత్రి కె పార్థసారథి. ఏరువాక పూర్ణిమ సందర్భంగా మండలంలోని లోపూడి భూమాతకు రైతు నేస్తాలు ఎడ్లు, నాగలిపార, గడ్డపార లాంటి వ్యవసాయ పనిముట్లను ఆయన పూజలు చేశారు. ఖరీఫ్ పంటను శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఏరువాక పూర్ణిమ రైతాంగానికి అత్యంత పవిత్రమైన వ్యవసాయ పండుగ అన్నారు మంత్రి. జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి రోజున ఖరీఫ్ పంటల సాగును శాస్త్రోక్తంగా ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు. ఒక ఊర్లో ఒక్కొక్క విత్తనం అలవాటు ఉంటుంది. అదే విత్తనాలతో వ్యవసాయం చేస్తుంటారు. మీరు ఆ విత్తనాలని మీరు రైతులకి అందుబాటులో ఉంచాలని చెప్పేసి మనం చేస్తాను. మరి అంతేకాకుండా ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏదో అమ్మఒడి ఇచ్చేసి మన రైతు భరోసా ఇచ్చేసి నా బాధ్యత అయిపోయింది అనుకున్నారు. ఎటువంటి ట్రాక్టర్ కానీ, స్పేర్లు కానీ, లేకపోతే దున్నే కల్టివేటర్లు కానీ ఇవేమి ఇవ్వకోకుండా నేను 14,000 ఇచ్చాను, నా బాధ్యత అయిపోయింది అనుకున్నారు. ఆఖరికి పండించిన పంటని కొని 6 నెలలు 7 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకోకుండా ఎగ్గొట్టారనే అనొచ్చు, లేకపోతే ఎగ్గొట్టారనే విధమే అది. ఎందుకంటే వాళ్ళు ప్రభుత్వం దిగిపోయేటప్పుడు డబ్బులు ఇవ్వలేదు కాబట్టి ఎగ్గొట్టారని అనాలి. సో అటువంటి పరిస్థితులు కాకుండా ఈరోజు మనం ట్రాక్టర్లు ఇస్తున్నాం, 3 లక్షల రూపాయల సబ్సిడీ. అదేవిధంగా పవర్ స్ప్రేయర్లు ఇస్తున్నాం. అదేవిధంగా 90% సబ్సిడీతో, అంటే 100కి 10 రూపాయలు మీరు పెట్టుకుంటే చాలు. ఎస్సీ ఎస్టీలు అయితే అది కూడా లేదనుకుంటాను. డ్రిప్ ఇరిగేషన్కి, ఏది పామ్ ఆయిల్ లేకపోతే ఇతర హార్టికల్చర్కి ఎస్సీ ఎస్టీలు అయితే 1 పైసా కూడా పెట్టుకోక్కర్లేదు. బీసీలు ఓసీలు అయితే 100కి 10 రూపాయలు పెట్టుకుంటే ఆ డ్రిప్ ఇరిగేషన్ వేసే సౌకర్యం కూడా. పల్నాడు జిల్లా చిలకలూరుపేట ఏరువాక కార్యక్రమంలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతులకు ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని, పశు సంపదని ప్రకృతితో అనుసంధానం చేసేదే ఏరువాక పౌర్ణమి అన్నారు ఆయన. ఎల్ నీనో ప్రభావం ఉన్న రైతులు లాభసాటిగా పంటలు ఎలా పండించాలనే దానిపై కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని ప్రత్తిపాటి విమర్శించారు. వైపరీత్యాలు వచ్చిన రైతులకు ఎరువులు, విత్తనాలు సకాలంలో, నీరు, మార్కెటింగ్ కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. భూమిని, పశు సంపదని ప్రకృతికి అనుసంధానం చేసేటువంటి ఏరువాక పౌర్ణమి. నైరుతి ఋతుపవనాలు ఒక పక్క ఎల్ నీనో ప్రభావం ఉన్నప్పటికీ ఎల్ నీనో ప్రభావాన్ని అధిగమించి రైతులకు ఏ విధంగా లాభసాటిగా పంటలు పండాలి అనే దిశగా ఆలోచిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా రైతు బతకాలి, దేశానికి అన్నదాత ఆదుకోవాలి అనేటువంటి నినాదంతో వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ రైతుకు కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలని ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఏ విధంగా రైతుకు ఉపయోగపడాలి, ఏ విధంగా ఎరువులు, విత్తనాలు, సకాలంలో నీళ్లు, మార్కెటింగ్ సౌకర్యం ఏ విధంగా అందించాలి అని నిత్యం ఆలోచించేటువంటి నాయకుడు ఈనాడు చంద్రబాబు నాయుడు గారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యంగా చేసింది, గాలి కుదిలేసింది, ఏ ఒక్క వ్యవసాయ పనిముట్లు ఇవ్వకుండా రైతులను దగా చేసింది గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి విషయానికి స్పందించి రైతులకి ఏ సకాలానికి ఏది అవసరమో ఆ ఆలోచన చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. అందుకనే చంద్రబాబు గారు ప్రతినిత్యం వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. పల్నాడు జిల్లా కోమెరపూడిలో ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, రైతులు విత్తనాలు వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చే వరకు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారన్నారు. రైతులకు విత్తనాలు, యూరియా రైతు సేవా కేంద్రాల్లో రెడీగా ఉన్నాయని నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. రైతులు అధికంగా రసాయనాలు వాడకుండా సమతుల్యంగా వినియోగించాలని సూచించారు. బాపట్ల జిల్లా అప్పిగట్లలో ఏరువాక కార్యక్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర వర్మరాజు పాల్గొన్నారు.
ఆయన నేలను ముద్దాడి సాష్టాంగ నమస్కారం చేసి నాగలి పట్టి ఏరువాక ప్రారంభించారు. రైతులకు ఎమ్మెల్యే వేగసేన ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. భూమిని పశు సంపదను ప్రకృతితో అనుసంధానం చేసేదే ఏరువాక పౌర్ణమి అన్నారు. ఎల్నినో ప్రభావం ఉన్న రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఎలా చేయాలో అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు జూలై 1నే కృష్ణా నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంతా ప్రతి రైతన్న నోములో సంతోషం. నేలని ముద్దాడి నేలను నమ్ముకుని నేలతో సావాసం చేస్తూ రైతన్న పడే కష్టం, రైతన్నకు తోడు నేనున్నానని ఆ భూమాత ఎప్పుడూ రైతుని తనతో చరిత్రలో అట్టిపెట్టుకుని ఆ భూదేవి తల్లి అన్ని రకాల పంటలు ఈ మానవాళికి అందించే విధంగా అటు భూమాతకి ఇటు తినే ప్రజలకు మధ్యలో రైతన్న అన్నదాతగా మనందరికీ, రైతు నేస్తంగా మనందరికీ, రైతే రాజుగా మనందరికీ, ఆ రాజు లేని ఆ రైతే రాజు అనే అన్న పదానికి నిరంతరం అర్థం చెప్పే ఆ రైతన్నికి ఈరోజు మనం రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు ఆయన. ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏలూరు జిల్లా బర్రింకలపాడులో జరిగిన కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు పాల్గొన్నారు. రైతులతో కలిసి నాగలి పట్టి పొలం దున్ని నవధాన్యాలు చల్లి రైతులకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు కుటుంబాల అభివృద్ధికి సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. వైసీపీ హయాంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. మంచి శుభపరిణామం. ఏరువాక పౌర్ణమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈరోజు రైతులను ఉద్దేశించి నూతనంగా వ్యవసాయం మొదలు పెట్టేటువంటి రోజుగా గుర్తించి ఈ రోజు నుంచి మనం నూతనంగా వ్యవసాయం చేసుకోవడానికి ఈరోజు ప్రత్యేకించి ఈ రోజును కేటాయించడం, అలాగే రైతుల పట్ల ఎంతో నిబద్ధతతో ఎంతో కృషితో ఈరోజు రైతే రాజు రైతే దేశానికి వెన్నెముక అనే విధంగా ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది. అనేకమైనటువంటి సబ్సిడీలు కానీ లేకపోతే వారికి సంబంధించి వ్యవసాయానికి సంబంధించి అనేక సలహాలు సూచనలు వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అనేక సబ్సిడీలు అందించడం ఈరోజు రైతుని రాజుగా తీర్చిదిద్దేటువంటి ప్రభుత్వం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అని మేము గర్వంగా తెలియజేస్తున్నాం. మనం అధికారం వచ్చిన వెంటనే రైతుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి గతంలో ఏదైతే రైతులు పండించినటువంటి పంటకి 6,000 కోట్ల రూపాయలని బకాయి వదిలేసేలు. పల్నాడు జిల్లా దాచేపల్లి జమ్మిచెట్టు సెంటర్ నుండి రైతులు ఎడ్ల బండ్లతో ఏరువాక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు. ముందుగా ఎరపతినేనికి రైతులు కూటమి నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఎరపతినేని పొలాల్లో ఆ అరక దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఏరువాక కార్యక్రమంలో పాల్గొన్న రైతులకు ఎమ్మెల్యే ఎరపతినేని ధన్యవాదాలు తెలిపారు. వ్యవసాయంలో అధునాతన పద్ధతులు పాటించి లాభాలు పొందాలని రైతులకు శ్రీనివాసరావు సూచించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలోని 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో ఆసుపత్రిలోని వివిధ భాగాలు సిబ్బంది హాజరు పట్టిక, ఓపీ, మందుల నిల్వలను పరిశీలించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా సిబ్బంది బాధ్యతగా పనిచేయాలని అఖిలప్రియ ఆదేశించారు. సమయపాలన పాటిస్తూ రోగులతో మర్యాదగా వ్యవహరించాలని ఆమె సూచించారు. ఆసుపత్రిలో సమస్యలు అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఈరోజు మన ఆలగడ్డలో ఉన్న ఏదైతే 50 బెడెడ్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్ ఇన్స్పెక్షన్ కి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆల్రెడీ మన పాత బిల్డింగ్ నుంచి కొత్త బిల్డింగ్ కి మనము షిఫ్ట్ కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మరి పేషెంట్ ఏ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది, ఏం ప్రాబ్లమ్స్ అన్ని కూడా వాళ్ళు అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొత్తగా కన్స్ట్రక్ట్ అవుతున్న ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన బిల్డింగ్ స్టార్ట్ అయింది.
లోపల చాలా మంది పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు చాలాసేపు అని చెప్పి కూడా కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడి ఈ బిల్డింగ్ తొందరగా అయిపోతే అది కూడా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ముఖ్యంగా ఇక్కడ మన ఆళ్ళగడ్డలో వచ్చిన ముఖ్యమైన సమస్య ఏంటంటే కంప్లైంట్ ఎక్కువ శాతము మనము కేసెస్ నంద్యాలకు రిఫర్ చేస్తున్నామని చెప్పి ఒక కంప్లైంట్ నా దృష్టికి రావడం జరిగింది. ఈరోజు స్టాఫ్తో కూడా మాట్లాడినాము. మరి వాళ్ళు చెప్పిన కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఏదైతే కొన్ని స్టాఫ్ తక్కువ ఉండడం కావచ్చు, లేకపోతే ఎక్విప్మెంట్ తక్కువ ఉండడం కావచ్చు, కొన్ని సమస్యలు ఇక్కడ లోకల్ గా ఉండడం వల్ల కూడా ఎక్కువ రెఫరెన్స్ వెళ్తున్నా కూడా నాకు చెప్పడం జరిగింది. ఏవైతే మనకి ఇక్కడ అవసరమో అవన్నీ కూడా నేను బీజేపీ పాలనలో అయోధ్య రామ మందిరంలో 70 సార్లు దొంగతనం జరిగిందని సిపిఐ జాతీయ కౌన్సిల్ సభ్యుడు చాడా వెంకటరెడ్డి తెలిపారు. రాముడి పేరుతో ఓట్లు దండుకోవాలని చూడడమే బీజేపీ విధానమని విమర్శించారు. మంచిర్యాలలో సిపిఐ రాజకీయ శిక్షణ తరగతిలో చాడా మాట్లాడారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం నియంతృత్వ పోకడాలు పోతోందని చాడా విమర్శించారు. కమలం పార్టీని నమ్మితే దేశంలో చీకటి తప్పదన్నారు. దేశ సంపదను ప్రధాని మోడీ కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఎర్రజెండా పార్టీలు ప్రజాపక్షమే అని తెలిపారు. ఈ ఓటర్ల సవరణ పేరుతో లేదా జనాభా సేకరణ పేరుతో జరుగుతున్న అంతు చూస్తూ ఉంటే ఇది పూర్తిగా మరి బీజేపీ ఎన్డీఏ నరేంద్ర మోడీ ప్రభుత్వం హక్కులను కాలరాసే కుట్ర చేస్తుంది. పశ్చిమ బెంగాల్లో 80 లక్షల ఓట్లు తీసేసి అక్కడ అధికారంకి వచ్చినాం. అన్ని రాష్ట్రాలు ఇట్లా చేస్తాం. నిన్న ఆశ్చర్యం ఏంటంటే రాష్ట్ర బీజేపీ అధ్యక్షులతో సహా జాతీయ అధ్యక్షులు సహా అందరూ ఏంటంటే బెంగాల్ తరహా పోరాటం చేయాలి. అంటే బెంగాల్ తరహా అంటే ఏంటిది అంటే బెంగాల్లో గుండాయిజం రౌడీజం చేసి ఇప్పుడు కూడా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను ఇష్టమైనట్టుగా బెదిరింపు చేసి మరి మారణకాండ సాగుతున్న పరిస్థితి. అంటే తెలంగాణలో అలాంటి పరిస్థితి తీసుకొస్తారా? అంటే బీజేపీ సాధ్యమా? ఇలా తెలంగాణ పశ్చిమ బెంగాల్లో ఆనాడు వామపక్ష గవర్నమెంట్ ఉండింది, దాన్ని పోగొట్టి తృణమూల్ వచ్చింది. ఆ తృణమూల్ తర్వాత మేము వచ్చినాం అనేటువంటి విలువిగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో కళ్ళు అంటా ఉన్నారు. వచ్చేది వంగూరు ఫౌండేషన్ ఆఫ్ అమెరికా షాంఘై తెలుగు సంఘం సంయుక్త నిర్వహణలో 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరుగుతుంది. ఈ సదస్సును అక్టోబర్ 24, 25 తేదీలలో షాంఘై మహానగరంలోని నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సులో తెలుగు సంస్థలు అన్ని చోట్ల నుండి సాంస్కృతిక కళా సారథులు పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను తెలుగు సమైక్య నినాదంతో నిర్వహిస్తామని తెలిపారు. 2007లో ప్రారంభమైన తెలుగు సాహితీ ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వెల్లడించారు. సుహారావు గారు లోక్ నాయక్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులు, నేను వ్యవస్థాపకుడు, మీకు తెలిసిందే. 10వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు చైనా దేశంలోని షాంఘై నగరంలో అక్టోబర్ 24, 20 తేదీల్లో జరుగుతుంది. దీనికి కర్త కర్మ క్రియ వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వ్యవస్థాపకులు వంగూరి చిట్టినరాజు గారు. ఈ వంగూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంతవరకు అమెరికాలో, ఇంగ్లాండ్లో, సింగపూర్లో, మలేషియాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఖతార్లో ఈ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు జరిగింది. 10వ ప్రపంచ సాహితీ సదస్సు అక్టోబర్ 24, 25 తేదీలో చైనా దేశంలోని షాంఘై నగరంలో నిర్వహిస్తున్నాం. చైనాలో ఇంతవరకు ఉండవల్లి, అమరావతిలో వాస్తవ పరిస్థితి తెలుసుకోవాలని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కమిటీ వేశారని వైసీపీ నాయకుడు ఆల్ఫా కృష్ణ తెలిపారు. ఈ కమిటీలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ్యులుగా ఉన్నారని, అయితే కమిటీ సభ్యులపై టీడీపీ గూండాలు దాడి చేశారని ఆల్ఫా కృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిందెవరు, చేయించిందెవరు అని ప్రశ్నించారు. మాట్లాడే స్వేచ్ఛ లేకుండా కేసులు పెడుతున్నారని కృష్ణ విశాఖలోని వైసీపీ ఆఫీసులో ఆరోపించారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ పోరాడుతూనే ఉంటుందని కృష్ణ తెలిపారు. ఉంటుంది సార్, నాకు తెలుసవన్నీ. 96 నుండి, ఒక మాటలో చెప్పాలంటే 83 నుండి తుమ్మల నాగేశ్వరరావు గారు నా ఫ్రెండే. దయచేసి మీరు ఇలాంటి అరిస్తే అణిచివేస్తాం, తిరిగితే తొక్కేస్తాం, మాట్లాడితే మూసివేస్తాం, చూడ్డానికి వస్తే చంపేస్తాం అనే సాంప్రదాయం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదు, పరిపాలించే అటువంటి ప్రభుత్వాలకు మంచిది కాదు. ఎస్, మరి ఫండమెంటల్ రైట్ అండి, భారత రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అండి.
మాట్లాడకూడదా? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతిదీ ప్రశ్నిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్రంట్ లైన్ లో ఉండి పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని ఏఐటీయూసీ కార్యదర్శి బత్తుల శ్యాముల్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా చీరాల సిఐటియు ఆఫీస్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో 10 మంది ప్రాణాలు కోల్పోయి పలువురు తీవ్రంగా గాయపడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రమాదంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నాణ్యత లేని ముడి సరుకు దిగుమతి చేసి తప్పు చేసిన వారిని శిక్షించాలని శ్యాముల్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రమాదం మృతుల ఫ్యామిలీలకు ₹1 కోటి పరిహారం, క్షతగాతులకు ₹50 లక్షలు ఇవ్వాలని ఆయన కోరారు. ఘోర ప్రమాదం జరిగింది. అందువల్ల 10 మంది సజీవ దహనం కావడం, అనేక మంది క్షతగాతులై హాస్పిటల్లో ఉంటా ఉన్నారు. ఏఐటీసీ రాష్ట్ర సమితి తరఫున అన్ని జిల్లాల్లో ఈరోజు ఏదైతే ప్రమాదంలో చనిపోయినటువంటి కార్మికులు, గాయపడి హాస్పిటల్లో ఉన్నటువంటి కార్మికులకు వెంటనే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని, చనిపోయిన వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, అన్ని తాలూకా కేంద్రాల్లో కూడా ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి మరి ప్రభుత్వానికి మరి విన్నవించడం జరుగుతూ ఉంది. ఇవాళ ఏలూరు జిల్లా చింతలపూడిలో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్ స్వప్నను కలెక్టర్ సస్పెండ్ చేశారు. ఈ విషయం సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ విశ్వమోహన్ రెడ్డి మీడియాకు తెలిపారు. రాత్రి వేళ 8వ తరగతి విద్యార్థినిని హాస్టల్ నుంచి బయటకు పంపేయడంతో సస్పెండ్ చేసినట్లు తెలిపారు. విద్యార్థిని తల్లిదండ్రులతో మాట్లాడి ఆమెను హాస్టల్ నుంచి చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినిని కొట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాస్టల్ వాష్ ఉమెన్ రాణిని కూడా సస్పెండ్ చేస్తామని తెలియజేశారు. 5 నిమిషాలకి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విధంగా రాత్రిపూట ఒక చిన్న పాపని గేటు దాటించి బయటికి పంపడం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ ఆ వీడియో చూసిన వారు చాలా కలత చెందారు. మన సాంఘిక సంక్షేమ మంత్రి గారు, జిల్లా మంత్రి గారు, కలెక్టర్ గారు, డైరెక్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా హుటాహుటిన రాత్రి కలెక్టర్ గారి ఫైల్ సర్క్యులేషన్ చేసిన పిమ్మట ఆ పర్టికులర్ మ్యాటర్ని స్వప్న అని ఆవిడని సస్పెండ్ చేయడం జరిగింది. అది అన్ని పేపర్లో కూడా దుప్పటి అంటున్నారు. కానీ ఇప్పుడు మన రాష్ట్ర వ్యాప్తంగా 2025, 26, 27 సంవత్సరం ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ హాస్టల్స్ ఈశ్వర్ చిట్స్లో అన్ని వాయిదాలు చెల్లించి ₹25 లక్షల చిట్ పూర్తి చేసినట్లు గుంటూరు జిల్లా ఫిరంగీపూర్ వాసి షేక్ మహమ్మద్ జాఫర్ అలీ తెలిపారు. అయితే తనకు చిట్ నిర్వాహకులు ₹4 లక్షల మాత్రమే ఇచ్చారని పల్నాడు జిల్లా పోలీసుల కార్యాలయం కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మిగిలిన ₹21 లక్షల చెల్లించలేదని కూడా ఆరోపించారు. డబ్బులు అడిగితే దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని వాపోయాడు. తనకు మొత్తం డబ్బు ఇప్పించాలని అధికారులను కోరారు. మహమ్మద్ జాఫర్ అలీ అండి. నేను ఈశ్వర చిట్ ఫండ్లో 25 లక్షల పాట వేసి ఉన్నాను. దానికి గాను 2019లో స్టార్ట్ చేశారండి. 2019లో అయిపోయి 2023లో క్లోజ్ అయింది. నాకు గాను 2023 నుంచి 26 దాకా నరకం చూపిస్తున్నారండి. ఎండి గారు షేక్ సత్తాజ్ అలీ గారు, వారి తండ్రి అయిన షేక్ షౌకత్ అలీ గారు, షేక్ సత్తాజ్ అలీ గారు లండన్లో ఉన్నారు. ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు వెళ్తున్నారో అర్థం కావట్లేదండి. మాకు ఎటువంటి సమాచారం లేదు. ఫోన్లు చేస్తుంటే ఎవరు స్పందించట్లేదు. దీనికి గాను స్పందించక దీనికి గాను మేము ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టి ఉన్నాను. మరియు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్కి కూడా కంప్లైంట్ పెట్టి ఉన్నానండి. దీనిపై చర్యలు తీసుకొని నా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుతున్నానండి. వాళ్ళు మెగా కన్వెన్షన్ హాల్ కూడా ఉందండి. వాళ్ళు 100 కోట్ల అధిపతి. నాకు నా డబ్బులు ఇప్పించవలసిందిగా, మా నాన్న ఆరోగ్యం కూడా బాగోవాలి. పెద్దపల్లి జిల్లా గుంజపడుగులోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు మంథని బీజేపీ చీఫ్ రాజేందర్. ఇందుకోసం కేటాయించిన డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులతో పనులు ఇప్పటికే ప్రారంభం కాలేదని విచారం వ్యక్తం చేశారు. జెడ్పీ హై స్కూల్ అభివృద్ధికి 77 లక్షలు, ఎలిమెంటరీ స్కూళ్ల కోసం 29 లక్షలు కేటాయించినట్లు వీరబోయిన రాజేందర్ తెలిపారు. నిధులు కేటాయించి 7-8 నెలలైన నిర్మాణం పనులు ప్రారంభించకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. స్కూళ్ల అభివృద్ధి పనులు చేయాలని సంబంధిత జిల్లా అధికారులు డీఈని కోరినట్లు రాజేందర్ తెలిపారు. అందరికీ జై శ్రీరామ్. ఏదైతే డిఎంఎఫ్టి ఫండ్స్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా అంటే ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న గనులు అంటే బొగ్గు, ఇసుక, సిమెంటు
మరియు గ్రానైట్ ఇతరత్ర గనుల తవ్వకాల ద్వారా ఏ కంపెనీ అయితే నిర్వహణ చేస్తుందో ఆ కంపెనీల నుండి ఈ ప్రభావిత గ్రామాలకు డిఎఫ్టి నిధులను సేకరించడం జరుగుతుంది. ఈ సేకరించిన డబ్బులను ఏదైతే ఆ గనుల ప్రభావితమైన గ్రామాలకు మౌలిక అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ములుగులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సంబంధిత శాఖల సమన్వయంతో ఈ ర్యాలీ జరిగింది. ర్యాలీలో అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ర్యాలీలో పాల్గొన్నారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్, నాషా ముక్త్ భారత్ అభియాన్ సందేశాలతో బ్యానర్లు ప్రదర్శించారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని అధికారులు సూచించారు. జూలై 1న సింగరేణి పరిరక్షణ సదస్సును కేతనపల్లిలో నిర్వహిస్తున్నట్లు టీబీజేకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజశేఖర రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ హఠావో సింగరేణి బచావో పేరిట సింగరేణి పరిరక్షణకు టీబీజేకేఎస్ రీజియన్ల వారీగా సదస్సులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సదస్సుకు మాజీ మంత్రి హరీష్ రావు, టీబీజేకేఎస్ గౌరవ అధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యేలు ఇతరులు హాజరవుతారని తెలిపారు. సింగరేణి పరిరక్షణ సదస్సులు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ హటావో సింగరేణి బచావో అనే నినాదంతో గోదావరి ఖేన్లో, భూపాల్పల్లిలో, కొత్తగూడెంలో జూలై 1న ఈ బెల్లంపల్లి రీజియన్కి సంబంధించి ఎంఎన్ఆర్ గార్డెన్స్లో జూలై 1న సాయంత్రం 4 గంటలకి ఈ సదస్సును ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో తన్నీరు హరీష్ రావు గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మా గౌరవ అధ్యక్షులు కొప్పుల ఈశ్వర్ గారు హాజరవుతున్నటువంటి తరుణంలో హరీష్ రావు గారి యొక్క సింగరేణిలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తున్నటువంటి సందర్భంలో కార్మిక సోదరి. ఇవి లోకల్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.